మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయిన ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం నుండి ప్రజలకు అనునిత్యం సేవలు అందిస్తున్న ప్రెసిడెంట్ పిఎల్ శ్రీనివాస్ అన్న గారికి, అదే మాదిరిగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువులను దర్శించుకోవాలంటారు. మహారాష్ట్ర నుంచి స్వయంగా సాయిబాబా గారి దర్శనమే ఈరోజు చేయించినందుకు సాయిబాబా గురుస్వామి గారికి, భజన గురుస్వామిలకి, ఇక్కడ విచ్చేసిన వేదిక పైన ఉన్న ఈ కమిటీ సభ్యుల పెద్దలందరికీ, లెక్చరర్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి, ప్రెస్ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గురు పౌర్ణమి నాడు గురువులని సన్మానించే కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు శాశ్వత సాయిబాబా గారు మహారాష్ట్ర నుంచి వచ్చి వారిని కూడా కలవడం, వారు దర్శించుకోవడం, వారి ఆశీర్వాదం తీసుకునే అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులకి, సీనన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి మానవుని జీవితంలో విజయం వచ్చిందంటే దానికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే జవాబు వచ్చేది ఒకటి, గురువే అని. అలాంటి గురువులని సన్మానం చేసే అవకాశం కూడా కలగడం ఈరోజు చాలా సంతోషం. ప్రతి మనిషి చదువుకున్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చేవారికి గురువు సపోర్ట్ లేకుంటే ఎవరు సక్సెస్ కారు. ఈరోజు నేను ఎమ్మెల్యేగా కాకుండా ఇదే మహబూబ్ కాలేజ్ పక్క గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కూడా నేను స్టూడెంట్ ఉండే 95 to 97 వరకు. ఆ స్టూడెంటే ఇదే మహబూబ్ కాలేజ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నా ప్రతి మనిషిలో జీవితంలో ఎట్లయితే విజయాలు రావడానికి గురువు ఉన్నారో, ఈరోజు ఎమ్మెల్యే కావడానికి, ఈ స్థాయికి రావడానికి కూడా మా గురువు, మా టీచర్ అయిన సుహాసిని గారు, ఇంగ్లీష్ టీచర్ ఉండే 95లో నేను 10th చదువుతున్నప్పుడు వారు మాకు చెప్పిన విషయం జీవితం ఉన్నన్ని రోజులు మరవలేని విషయం. 95లో నేను 10th క్లాస్ ఉన్నప్పుడు మా టీచర్ ఏం చెప్పారంటే, 6-7 సంవత్సరాలు నీ జీవితం గురించి కష్టపడితే జీవితాంతం సంతోషంగా ఉంటావు. ఈ 6-7 సంవత్సరాలు నువ్వు సంతోషానికి అలవాటు అయితే జీవితాంతం ప్రాబ్లంలు ఉంటావు. ఈ 6-7 సంవత్సరాలు జీవితం మీరు గురువు చెప్పినది బాగా నేర్చుకొని, చదువుకొని, ఎగ్జామ్లు రాసి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని 6-7 సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ అవుతారంటే, నా జీవితంలో వారు చెప్పిన మాటలే ఈరోజు నేను ఫస్ట్ 97 తర్వాత బిజినెస్ చేసుకుంటూ అంచెనంచెనగా ఎదిగి, దాని తర్వాత రాజకీయ జీవితంలో వచ్చాము. రాజకీయ జీవితం ప్రజాసేవ చేయాలనుకుని వచ్చినప్పుడు కూడా అప్పటిదాకా మాకు చదువు చెప్పిన టీచర్ బిజినెస్ మ్యాన్ని చేయగలిగింది. బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత పొలిటీషియన్గా అయినప్పుడు, పొలిటికల్గా సక్సెస్ కావాలనుకున్నప్పుడు మొదటిసారి 2014 నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఉండే, టికెట్ రాలేదు. 2018లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. 3వ ప్లేస్లో నేను ఉన్నాను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు. 18 తర్వాత ఓడిపోయిన నెల రోజుల తర్వాత నాకు రాజకీయం ఎవరు నేర్పియలే తెలియదు, నాకు తెలిసినంత పని చేసుకొని వెళ్తున్నాను. గురువు లేని విద్య గుడ్డిదని ఎలా చెప్తారో, రాజకీయం కూడా నాకు గురువు లేకుండే కాబట్టి సక్సెస్ రాలే. దాని తర్వాత నేను కూడా చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది కదా, 5-6 సంవత్సరాలు కష్టపడితే జీవితం సక్సెస్ అవుతా అని. ఈ రాజకీయంలో కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడితేనే ప్రజలు ఆశీర్వాదించి పదవి ఇస్తారని నమ్మకం నాలో ఉండే. వారు చెప్పిన మాట సెకండ్ టైం ఏం చేశానంటే, సీదా ఇంటర్నెట్ యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని కూర్చున్నా. నాకు గురువు ఎట్లా రావాలి, నాకు ఈ రాజకీయం గురించి ఎలా తెలవాలి, ఎలా సక్సెస్ కావాలని. ఆ ఇంటర్నెట్లో చెక్ చేస్తే ఒక అతని పేరు వెళ్ళింది. వారి దగ్గరికి ఢిల్లీకి వెళ్ళాను నేర్చుకోవడానికి. అసలు ఏంది రాజకీయం, రాజకీయం రాణించాలంటే ఏంది. నేను వ్యక్తిగా బిజినెస్ మ్యాన్గా అంచెనంచెనగా ఎదిగినా కానీ రాజకీయంలో సక్సెస్ చేయలేకపోతున్నా. ఎందుకంటే నా కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకుడు లేడు, నా చుట్టుపక్కలకు ఎవరు రాజకీయ నాయకుడు లేడు. నాకు తెలిసిన వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ పక్కన ఎవరు లేరు. కాబట్టి ఈ రోజులలో ఎవరైనా 4 fathers ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సక్సెస్ వస్తుంది.
నాలాంటి వానికి సక్సెస్ కావాలంటే ఎవరైనా ఒక మార్గదర్శకులు కావాలని వెతికితే ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్తే వారు ఏం చెప్పారంటే आपके पास सब कुछ भगवान दिया सो है मगर सब सिस्टमाइज नहीं है आप पूरा इसके सिस्टमाइज करने से कंपलसरी आपको सक्सेस అవుతుందని ఆ గురువు చెప్పారు రాజకీయ గురువు ఆ రోజు నుంచి 2019 నుంచి ఈ రోజు వరకు నేను ప్రజల అందుబాటులో ఉండి ప్రజలకు ఏం కావాలి వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇష్టమైతుందో ఎలా ఉండాలి ఎలా సక్సెస్ కావాలని నేర్పించినందుకే 2023లో నేను పోటీ చేశాను మళ్ళీ సెకండ్ పొజిషన్కి వచ్చాను ఆ భగవంతుని ఆశీర్వాదం ఆ సాయిబాబా గారి ఆశీర్వాదంతో 24 ఎలక్షన్లో మళ్ళీ అవకాశం వచ్చింది నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఈ వేదికపై ఉన్నాను ఇవంతా సాధ్యమైందంటే మన జీవితంలో గురువుని నమ్మాలి గురువు చెప్పింది పూర్తి విశ్వాసంతో క్రమశిక్షణతో ఆ బాటలో నడిస్తే సక్సెస్ వస్తుంది కాబట్టి మీరందరూ ఇక్కడ విద్యార్థులు ఉన్న వాళ్ళందరూ సక్సెస్ కావాలి మీరు కూడా టాప్ గురువులు కావాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీర్వాదంతో అందరికీ ఆయు ఆరోగ్యాలు మన కంటోన్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధంగా ఎడ్యుకేషన్లో మన పిల్లలు స్టూడెంట్స్ అంతా నంబర్ 1గా ఎలక్షన్లో పాస్ ఎలక్షన్ ఏం వస్తుంది అలవాటు అయిపోయింది ఎలక్షన్ ఎగ్జామ్స్లో నంబర్ 1గా పాస్ అయ్యి స్టేట్లని ఏ ఎగ్జామ్స్ ఉన్నా గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా మన స్టూడెంట్సే సక్సెస్ఫుల్ రేట్స్ ఉండాలని అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వారి సహాయ సహకారాలు ఏమున్నా ప్రభుత్వం పక్షాన నేను పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతానని మీకు ఏం కావాలన్నా కూడా ఏర్పాటు చేస్తానని మీకు ఎప్పుడు కావాలంటే కూడా వారి అపాయింట్మెంట్ ఇప్పించి వారి దగ్గరికి తీసుకెళ్ళి మనకు కావాల్సిన అన్ని తీసుకొచ్చి డెవలప్మెంట్కు సహకరిస్తాను తెలుపుతూ ఈరోజు మీకు అందరికీ తెలుసు రాజకీయం కాకుండా ఒకటి గురుల ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలని మీరు కూడా మన జీవితంలో అంచెనంచెనగా ఎదిగి సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా టీచర్లందరికీ నా చదువు చెప్పిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ చాలా సంతోషం నిజంగా గణేష్ గారు ఈరోజు గురువుల పైన ఎంత గౌరవం ఉంది గురువు వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చాను అని చెప్పడం అంటే నాకు గుర్తొస్తా ఉంది భగవంతుడికి కూడా గురువు గారే నేర్పించేది మన ప్రాబ్లమ్స్ ఉంటే దారి చూపించేదంతా కూడా గురువు గారే అని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది వారు ఇదే మహబూబ్ కాలేజ్ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఈరోజు శాసనసభ్యులు కావడం అదేవిధంగా మనందరికీ నేను అండగా ఉంటాను అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారితో ఏమైనా సాయం చేస్తానని చెప్పడం నిజంగా చాలా గర్వకారణం అదేవిధంగా వారు ఎప్పుడు కూడా ఏదో నేను రాజకీయ నాయకుడిని నేనేదో లబ్ధి పొందాలి రాజకీయంలో ఉండి నేనేదో సంపాదించాలనే ఉద్దేశం కాకుండా రాజకీయంలో 10 మందికి సేవ చేసి ఆ 10 మందికి సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాననే దాంట్లో వారు మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు చెబుతూ మహబూబ్ కాలేజ్ తరఫున మహబూబ్ కాలేజ్ గురువుల తరఫున మహబూబ్ కాలేజ్ విద్యార్థుల తరఫున మహబూబ్ కాలేజ్ పేరెంట్స్ తరఫున మహబూబ్ కాలేజ్ విచ్చేసినటువంటి ప్రెస్ వాళ్ళ తరఫున వారికి మీరందరూ ఆశీర్వాదం ఇచ్చాల్సిందిగా కోరుతూ వారిని మా దగ్గర